ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బలహీనుల ద్వారా బలమైన కార్యాలు నా ప్రభు చేయబోతున్నాడు. మనం బలహీనులమే, కానీ దేవుడు బలమైన దేవుడు. బలహీనుల ద్వారా బలమైన కార్యాలు నా ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము అక్కడ 9వ వచనం అంటున్నాడు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. అపోస్తలుడైన పౌలుతో దేవుడు బలపరిచిన మాట. తనకొక బలహీనత ఉంది. 2 మార్లు అతడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ బలహీనత నుండి నాకు విడుదల పరచవా, ఈ బలహీనత నాలో నుండి తీసివేయని 2 మార్లు అతడు ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు అతనితో అన్నమాట, నా కృప నీకు చాలు, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన పౌలుతో దేవుడు బలపరిచాడు. ఈరోజు నువ్వు బలహీనుడు అని బాధపడుతున్నావా? నీ ద్వారా బలమైన కార్యాలు ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. మన బలహీనతను ఆయన చేతిలో పెట్టగలిగితే ఆయన బలాన్ని మన చేతిలో పెట్టబోతున్నాడు. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు, అది అల్పమైనవి. అవి ఎప్పుడైతే యేసయ్య చేతిలో పెట్టారో 5,000 మంది పురుషులు అక్కడ ఉన్నారు, ఇంకెక్కువ మందే ఉన్నారు. కానీ ఆ కొద్దిగా తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెట్టారు. ఆ బలహీనమైన యేసయ్య చేతిలో పెట్టగా అన్ని వేల మంది తినగా దేవుడు అంత సమృద్ధినిచ్చాడు. అవును, నీ బలహీనతను ఆయన చేతిలో పెట్టగలిగితే ఆయన బలాన్ని నీ చేతిలో పెడతాడు. నువ్వు బలహీనుడు అని బాధపడొద్దు, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు బలహీనుడు అని నువ్వు అధైర్యపడొద్దు. ప్రభు అంటున్నాడు, నీ బలహీనత నా చేతిలో పెట్టు, నా బలాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నా కృప నీకు చాలు, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. ఎస్, నిజమే. దేవుని యొక్క బలాన్ని నువ్వు పొందబోతున్నావు, దేవుని యొక్క శక్తిని నువ్వు పొందబోతున్నావు, ఆయన కృపను నువ్వు పొందబోతున్నావు. పౌలు పొందుకున్న ఆ శక్తి ఈరోజు ఈ వీడియో వింటున్న నీలో కూడా ఆ శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అటు బలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ ద్వారా బలమైన కార్యాలను ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మనం ఎందుకు దీవించునుగాక. ఆమేన్.